మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 43వ కీర్తన 4వ వచనము. నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. ప్రియ దైవజనమా, మానవ జీవితంలో ఆనందము కొరకు మనిషి పలు మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. పరిపరి విధాలుగా ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నిజమైన ఆనందమును కలుగజేసేది దేవుడే. దేవుడు మనకు ఆనందము కలుగజేయాలి అంటే మనమేం చేయాలి? ఈ దినం వాక్యపు వెలుగులో మనము ధ్యానిద్దాము. మొదటగా 5వ కీర్తన 11వ వచనం ప్రకారం దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించేవారు నిత్యము ఆనంద ధ్వని చేసేవారుగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభువునందు వారు ఆనందించేవారుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆశ్రయించినది సర్వశక్తి కలిగిన దేవుని నీడను కాబట్టి. రెండవదిగా 31వ కీర్తన 7వ వచనం ప్రకారం దేవుని కృపకు పాత్రులుగా జీవించాలి. అప్పుడు మన జీవితాలలో ఆనందం అనేది మనతో కూడా నిత్యము ఉంటుంది. మూడవదిగా 97వ కీర్తన 11వ వచనం ప్రకారం యథార్థ హృదయముగా జీవించాలి. 4వదిగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం ప్రకారం దేవుని దృష్టికి మంచి వారముగా ఉండడానికి అభ్యాసము చేయాలి. ప్రియ దైవజనమా, దైవ దృష్టికి మంచి వారముగా మనము ఉంటే దేవుడు మనలను ఆనందముతో నింపుతాడు. 5వదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించే వారముగా ఉంటే ఆనంద తైలముతో అభిషేకించబడతాము. ప్రియ దైవజనమా, చివరిగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం ప్రకారం విమోచింపబడిన గుంపులో చేర్చబడిన వారమై ఉండాలి. అప్పుడు మన తలల మీద నిత్యానందము ఉంటుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆనందాన్ని దేనిలో నీవు వెతుకుతూ ఉన్నావు? దేనిలో దీవారాత్రములు ఆనందిస్తూ ఉన్నావు? ఆనందించడం కొరకు ఎన్ని తప్పు మార్గాలు వెతుకుతూ ఉన్నావు? ఈ దినం దేవుడు నీ హృదయముతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మానవునికి ఆనంద సంతోషములు కలుగజేసేది దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నిత్యానందము నీవు పొందుకోవాలి అంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కృపకు పాత్రునిగా జీవిస్తూ దేవుని దృష్టిలో మంచివానిగా, యథార్థ హృదయనిగా, నీతిని ప్రేమించు బిడగా ఉండాలి. అన్నిటికీ మించి విమోచింపబడిన వారి గుంపులో చేర్చబడాలి. అంటే రక్షణతో అలంకరించబడాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నీవు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటూ నిత్యానందాన్ని కోల్పోతున్నావు సుమా. ఇదే అనుకూలమైన సమయం. ప్రభు నీ హృదయాన్ని శాంతిస్తూ ఉండగా దేవుని హస్తాలకు నీ జీవితాన్ని అప్పగించి దేవుడు అనుగ్రహించు ఉచితమైన రక్షణను పొందుకొనాలని, తద్వారా నిత్యానందమును యుగ యుగములు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఈ వాక్యము వింటున్న వారిలో
ఇంతవరకు నాయన వారి జీవితాల్లో ఆనందము కొరకు ఏ ఏ ప్రయత్నాలు చేశారో, ఏ ఏ దారులు పట్టి వెతుకుతూ ఉన్నారో, నీకు దూరముగా జీవిస్తూ ఉన్నారో, అటు వారందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నిత్యానందము అనుగ్రహించే దేవుడవు నీవని, నీ సన్నిధిని ఆశ్రయించే వారిగా వారిని రూపాంతరపరచమని, విమోచింపబడిన వారి గుంపులో వారిని చేర్చమని, అమూల్యమైన నీ రక్షణతో అలంకరించమని, అటి బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నాయన, రక్షణ పొంది కూడా నిర్లక్ష్యముగా జీవిస్తూ ఈ లోకపు ఆశలలో మునిగి తేలుతూ ఆనందాన్ని నీకు దూరముగా వెతుక్కుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ రక్షణానందమును మరలా నూతనముగా వారి హృదయములో పుట్టించి వారి జీవితాలలో నిత్యము ఆనంద ధ్వని ఉండులాగున నిన్ను ఆశ్రయించే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: మోషే 80 ఏండ్ల వయసులో ఏ రాజుతో మాట్లాడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.